ఇప్పుడు మీరు గత 2 రోజులుగా విశాఖపట్నంలో జరిగిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ 2025పై రేడియో నివేదిక వింటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా 2వ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పోర్ట్స్ కాన్క్లేవ్ 2025 నిన్న విజయవంతంగా ముగిసింది. ఈ కాన్క్లేవ్ను కేంద్ర ఓడర్ రేవులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభ సమావేశంలో ఆయనతో పాటు కేంద్ర సహాయ మంత్రి సంతను ఠాకూర్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్, బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ ఇంద్రమణి పాండే, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ కాంక్లేవ్కు బిమ్స్టెక్ సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంకల నుండి 28 మంది ప్రతినిధులు హాజరయ్యారు. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ప్రాంతీయ నౌకాశ్రయాలు, జల రవాణా, పర్యాటకం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ బిమ్స్టెక్ సదస్సు దృష్టి సారించింది. బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం నిర్వహించిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ 2వ ఎడిషన్లో వివిధ పోర్ట్ అథారిటీల అధికారులు, నౌకాశ్రయ నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో ముందుగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్, మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, బిమ్స్టెక్ సభ్యదేశాల నుండి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం విశాఖపట్నానికి ఉన్న వ్యూహాత్మక సముద్ర ప్రాముఖ్యతను ఆయన వివరించారు. విశాఖపట్నం నౌకాశ్రయ నైపుణ్య కేంద్రంగా ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆ తరువాత ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రసంగించారు. భారతదేశపు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ నేటి బిమ్స్టెక్ సదస్సుకు నిదర్శనమన్నారు. బంగాళాఖాతం కేవలం భౌగోళిక సముద్ర ప్రాంతమే కాకుండా ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాల మధ్య అనుసంధానాన్ని కలిగించే వ్యూహాత్మక మార్గమని, తమ దేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ విజన్లతో ఆ ప్రాంత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని సముద్ర రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇండియా has made remarkable strides in enhancing the capacity and efficiency of the ports. Over the last decades, India's port sector has witnessed a phenomenal journey where on all operational and financial parameters, Indian ports have performed very well. I'm happy to share 2 Indian ports have ranked among the global top 30 as per the World Bank Container Port Performance Index 2023. This achievement showcases the dedication of our nation to becoming a leader in the maritime logistics and trade. బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య సహకారంతో మ్యారిటైమ్ డాష్బోర్డ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ ఆధారిత పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రూజ్ టూరిజం, కోస్టల్ ఎకనామిక్ జోన్స్ వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ సహకార ఒప్పందాన్ని త్వరలో అమలు చేయాలని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా స్థిరమైన, అనుసంధానమైన బిమ్స్టెక్ సముద్ర భవిష్యత్తు వైపు సాగుదామని ఈ సందర్భంగా ఆయన సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. The Bay of Bengal is not only home to pristine beaches and rich biodiversity, it is a cultural treasures trove. India has taken various initiatives through Cruise Bharat mission to promote coastal and river tourism and various other legislative and policy reforms, and is today attracting international cruise lines. Dear friends, as we advance through this conclave, it is imperative that we strategize future collaboration, setting roadmaps that align port operation with global sustainability goals. We must not forget that investing in our workforce is fundamental to achieving our ambition. By upskilling our maritime workforce, we ensure that the full potential of BIMSTEC can be realized efficiently and sustainably. అదేవిధంగా పోర్ట్ ఆధారిత పారిశ్రామీకరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, నౌకాశ్రయ నైపుణ్య అభివృద్ధిలో భాగస్వామ్యం అవసరమని
సర్బానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2047 నాటికి దేశంలోని 14 పోర్టుల నుండి ఇప్పుడున్న 1600 మిలియన్ టన్నుల కార్గోను 10,000 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఓడరేవుల్లో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సాంకేతికతలను వినియోగిస్తున్నామని చెప్పారు. Our coastal shipping has doubled from 87 million metric ton to 165 million metric. Our inland water transport cargo movement grew by over 700% since 2014, from 18 million metric ton to 140 million metric ton. Our government, keen to enhance efficiency, has actively promoted public-private partnership, increasing investment by 3.5 times and boosting cargo handling by over 60% in major ports. ముంబైలోని పొవైలో మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇండియన్ ఓషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కింద బిమ్స్టెక్ సస్టైనబుల్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ సహకార ఒప్పందాన్ని అమలు చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. సముద్ర విధానాలను సమన్వయం చేయడం, డిజిటల్ గ్రీన్ పరివర్తనను ముందుకు తీసుకువెళ్లడం, సముద్ర శ్రామిక శక్తి నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ కేంద్రం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. పరస్పర సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఇది వాణిజ్య ఖర్చులను తగ్గించడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందన్నారు. తద్వారా బంగాళాఖాతాన్ని ప్రపంచ వాణిజ్యానికి ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. India is also actively pursuing the establishment of a BIMSTEC Center of Excellence in Sustainable Maritime Transport. This center will help in strengthening our collaboration in maritime security throughout the region. Let us recognize that our task ahead is not just about strengthening the ties that bind our nation, but about reimagining the future of cooperation and prosperity for all. Together we can build a future that leverages our collective strength. అదేవిధంగా కలదాన్ ప్రాజెక్టు గురించి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ, కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ ఈశాన్య భారతదేశాన్ని బంగాళాఖాతంతో అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. రవాణా సమయంతో పాటు వాణిజ్య ఖర్చులను కూడా తగ్గిస్తుందని, అదే సమయంలో ఆ ప్రాంతానికి నూతన ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. Collective action here will allow us to redefine BIMSTEC rule in global trade, ensuring resilient and diversified supply chain. Moreover, achieving connectivity through projects like the Kaladan Corridor connecting Northeast India with South Asia and Southeast Asia remains paramount. Through such multimodal corridors, we find new opportunities in trade and connectivity, particularly for India's northern states and landlocked member countries, thereby revitalizing regional interaction and opening doors for economic expansion. అనంతరం కేంద్ర సహాయ మంత్రి సంతను ఠాకూర్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ ద్వారా దక్షిణ ఆగ్నేసియాల మధ్య అనుసంధానం పెరుగుతుందని, ప్రపంచ సరఫరా గొలుసును పునర్నిర్మించేందుకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. ఆ తరువాత బిమ్స్టెక్ విజన్ 2030పై బిమ్స్టెక్ కార్యదర్శి ఇంద్రమణి పాండే ప్రసంగించారు. 267 ప్రాజెక్టులు బిమ్స్టెక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్లో అమల్లో ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రియల్ టైమ్ కార్గో ట్రాకింగ్, గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్ల గురించి వివరించారు. The BIMSTEC Master Plan for Transport Connectivity prioritizes development of deep water ports, improved container handling, enhanced coastal and short sea shipping, and expanded inland waterways to ensure better access for landlocked states. These efforts aim to build an integrated, efficient, and resilient maritime transport network across the Bay of Bengal. I am glad that India and other BIMSTEC member states are committed to implement fully the Master Plan for Transport Connectivity. ఇక కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ మాట్లాడుతూ, మౌలిక వసతులతో పాటు లాజిస్టిక్స్, సముద్ర మార్గాల వినియోగం వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.
వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ONOPP ద్వారా ప్రామాణీకరణ, బిమ్స్టెక్ నైపుణ్య ధృవీకరణ వ్యవస్థ, కోస్టల్ షిప్పింగ్, క్రూజ్ టూరిజం వృద్ధికి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్లో 2వ రోజు ప్రాంతీయ వాణిజ్యం, క్రూజ్ టూరిజం, సముద్ర సహకారంపై ఆసక్తికరమైన చర్చలు జరిపారు. బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్లో భాగంగా 2వ రోజు బంగాళాఖాతం అంతటా ప్రాంతీయ సముద్ర సహకారం, ఓడరేవుల సామర్థ్యం, క్రూజ్ టూరిజం, మానవ వనరుల అభివృద్ధిని పెంపొందించడంపై పలు సెషన్లను, ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలను నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన వివిధ సెషన్లలో విషయ నిపుణులు తమ విలువైన దృక్పథాలను, పరిష్కారాలను పంచుకున్నారు. ప్రస్తుతం 7% ఉన్న అంతర ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచడంపై చేపట్టిన ప్యానెల్ చర్చతో 2వ రోజు ప్రారంభమైంది. అంతరాయం లేని కార్గో సేవలు, ప్రాంతీయ ఓడరేవుల సామర్థ్యాన్ని సులభతరం చేయడానికి కస్టమ్స్ విధానాలను క్రమబద్ధీకరించడం, నియంత్రణ అడ్డంకులను తొలగించడం, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలలో అంతరాలను పరిష్కరించడం అనే అంశాలపై ముఖ్యంగా ఈ సెషన్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా థాయిలాండ్కు చెందిన ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ నిపుణులు ప్రొఫెసర్ రూత్ బెనామియోంగ్ మాట్లాడుతూ, This is a good starting point because we are complaining saying, hey, we don't have enough, there's only 7, there's only 8%. Well, you need to understand first how well is connectivity working between the various countries within BIMSTEC. So, what are the key barriers? And I think here I'm reiterating what the honorable first speaker was saying, especially related to regulatory fragmentation. It is the right of each country to have their own regulation. The challenge is, how do we actually harmonize? My suggestion is this, maybe as a starting point, because all of the countries are signatory to the World Trade Organization Trade Facilitation Agreement. తరువాతి సెషన్లో బిమ్స్టెక్ ప్రాంతంలో క్రూజ్ టూరిజం యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని నావిక్ సెల్కి చెందిన భారత కెప్టెన్ యోగేష్ షా ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. Bay of Bengal, which is an emerging cruise theatre, India has about 13 and nearly 200 minor intermediate ports, and out of which around 60 to 70 of them lie along the Bay of Bengal coast. Many are underutilized for passenger and leisure traffic. The initiative taken by Government of India, we have Cruise Bharat Mission launched on 30 September 2024. The Cruise Bharat Mission aims to position India as a leading cruise destination with a target to increase passenger traffic from 471,000 in year 23-24 to 1 million by 2029. క్రూజ్ సర్క్యూట్లు, ఎకో టూరిజం, వారసత్వ ఆధారిత తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సహకార వ్యూహాలపై అనంతరం చర్చ చేపట్టారు. తదుపరి సెషన్లో బిమ్స్టెక్ పోర్టుల మధ్య సహకారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించారు. ఇక చివరిగా మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ సహకార ఒప్పందంపై బిమ్స్టెక్ సభ్య దేశాలు సంతకం చేశాయి. అలాగే విశాఖపట్నంలో బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ 2వ ఎడిషన్ ఫలప్రదంగా సాగిందని, ఆశించిన స్థాయిలో సభ్య దేశాల నుండి ప్రాతినిధ్యం లభించిందని, అలాగే అనేక విషయాలపై తమ అంతర్దృష్టులను ఆవిష్కరించి పలు కీలక సూచనలు చేశారని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ, We are to explore the available potentialities that is there in the Bay of Bengal, and through maritime industry we want to grow together, and also we want to become one of the leading nations as a maritime nation in the globe. And in our cargo handling sector also, we want to take a very, very important role in the near future by our collaborative efforts, and that is whatever in the 21st century. బంగాళాఖాతాన్ని ప్రపంచ వాణిజ్య పర్యాటక కేంద్రంగా మార్చడానికి బిమ్స్టెక్ సముద్ర రవాణా ఒప్పందం ఒక బ్లూ ప్రింట్గా ఉపయోగపడుతుందని సర్బానంద్ సోనోవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడరేవుల అనుసంధానం, పెట్టుబడులు, ట్రాన్సిట్ కారిడార్ల అభివృద్ధి, సముద్ర రంగానికి సంబంధించి శ్రామిక శక్తి నైపుణ్యత, అంతర ప్రాంతీయ వాణిజ్యంలో అపార అవకాశాలు వంటి పలు అంశాలను చర్చించడం ద్వారా ఈ బిమ్స్టెక్ సదస్సు ప్రపంచ మ్యారిటైమ్ రంగానికి దిక్సూచిగా నిలుస్తుంది. అలాగే బంగాళాఖాతం తీర ప్రాంతంలో ప్రాంతీయ నౌకాశ్రయాలు, జల రవాణా, పర్యాటకం మొదలగు రంగాలలో పరస్పర సహకారం మరింత పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు మీరు గత 2 రోజులుగా విశాఖపట్నంలో జరిగిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ 2025పై రేడియో నివేదిక విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.